హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎ డే యాజ్ మేకప్ ఆర్టిస్ట్. మీరే కాదు నేను కూడా షాక్ అయ్యాను. మా అమ్మ నాకు పలానా అమ్మాయికి మేకప్ వేయాలని చెప్పినప్పుడు. యాక్చువల్లీ మా చెల్లి క్లాసికల్ డాన్సర్, సో దానికి ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నా నేనే మేకప్ చేసేది. అలానే ఒక రోజు వాళ్ళ డాన్స్ అకాడమీలో పెద్ద ప్రోగ్రామ్. ఆ రోజు మా చెల్లి మేకప్ చూసి వాళ్ళ కో డాన్సర్స్ కూడా నాతో మేకప్ వేయించుకున్నారు. ఇప్పుడు నేను మేకప్ చేస్తున్న అమ్మాయి కూడా మా చెల్లి కో డాన్సర్. వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ రోజు నేను చేసిన మేకప్ వాళ్ళకి బాగా నచ్చి తన హాఫ్ సారీ ఫంక్షన్ కూడా నన్నే మేకప్ వేయమని కాంటాక్ట్ అయ్యారు. అలా నాకు వాళ్ళ కాల్ రాగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బేసిక్ గా చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకే హెయిర్ స్టైల్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది తింది చాలా లాంగ్ హెయిర్, దట్టు నాకు క్రింపింగ్ చేయడానికి 1.5 hours టైం పట్టింది. వాళ్ళు సపరేట్ గా పూల జడని తీసుకొని రాలేదు, కానీ బల్క్ లో పూల మాలలు తీసుకొచ్చారు. ఎందుకు ఎప్పుడు రొటీన్ హెయిర్ స్టైల్ వేయడం అని చెప్పి నా దగ్గర ఉన్న ఎక్స్టెన్షన్ అటాచ్ చేసి మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్ చేశాను. నాకైతే ఆ హెయిర్ స్టైల్ చాలా నచ్చింది. దట్టు తన హెయిర్ కి బాగా సెట్ అయింది. ఆ ఈవెంట్ కి వచ్చిన గెస్టులు కూడా హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది. నేను తీసుకెళ్లిన ఎక్స్టెన్షన్ నాకే చుక్కలు చూపించింది. అంటే తనది ఎలానో లాంగ్ అండ్ థిక్ హెయిర్ కాబట్టి ఎక్స్టెన్షన్ అవసరం ఉండదు అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం హెయిర్ ఫ్లఫీగా వస్తుంది కదా అని యాడ్ చేసాను. అండ్ ఫైనలీ హెయిర్ స్టైల్ ఇస్ డన్. తన ఫేస్ కట్ రౌండ్ కాబట్టి లుక్ ఇంకొంచెం ఎలిగెంట్ గా ఉండడానికి అదర్ 2 ఫంక్స్ కట్ చేశాను. యాజ్ యూ కెన్ సీ తన ఫేస్ కొంచెం పిగ్మెంటెడ్ ఉంది కాబట్టి నేను ఎలా మేకప్ చేశానో మీరే చూడండి. ఫస్ట్ అయితే కన్సీలర్ తో ఎక్కడైతే పిగ్మెంటెడ్ స్కిన్ ఉందో అక్కడ అంతా కవర్ చేశాను. కన్సీలర్ స్టిక్ అయిపోక ముందే ఎక్కడైతే నీడెడ్ ఉందో అక్కడంతా నీట్ గా స్ప్రెడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫౌండేషన్ ఎక్కడ కేకీగా లేకుండా న్యాచురల్ లుక్ తీసుకురావడానికి ట్రై చేశాను. నేను మీకు ముందే ఒక డిస్క్లైమర్ ఇస్తున్నా, నేనేమి పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ని కాదు. మా ఇంట్లో మా చెల్లి ఉండడం వల్ల, దట్టు తన క్లాసికల్ డాన్సర్ అవడం వల్ల దానికి ఫస్ట్ నుంచి మేకప్ చేస్తూ హెయిర్ స్టైల్స్ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో బేసిక్సే వచ్చిన, ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్న దాన్ని బట్టి ఇంకా అడ్వాన్స్డ్ గా ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇది నాకు చాలా మోస్ట్ ఫియరెస్ట్ పార్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే కళ్ళు అనేవి చాలా సెన్సిటివ్ కదా. అలాంటి కళ్ళు చుట్టూ ఫౌండేషన్ అంటే కొంచెం భయం వేస్తుంది నాకు. అండ్ ఫైనల్లీ ఫౌండేషన్ స్టెప్ అయితే అయిపోయింది. ఫస్ట్ లో మేకప్ మీద అంత ఐడియా లేనప్పుడు బ్లష్ ఓన్లీ క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే బాగుంటుంది, వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది అని అనుకున్నాను. కానీ అసలు విషయం ఏంటంటే బ్లష్ అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళకన్నా ఏ మేకప్ మీద అన్నా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మీరు ఎంత పర్ఫెక్ట్ గా మేకప్ చేశారా అనేది ఆ బ్లష్ మీదే డిపెండ్ అయ్యింది. ఇంకా ఐ షేడ్ విషయానికి వస్తే రకరకాలు ట్రై చేయాలనిపిస్తుంది, కానీ అది ఏ మాత్రం అటు ఇటు అయినా ఇంకంతే సంగతి. సో బేస్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ ఆయిల్ గా కనిపించకుండా ఫేస్ అంతా కాంపాక్ట్ తో కవర్ చేశాను. మేకప్ అంతా అయిపోయిన తర్వాత సెట్టింగ్ స్ప్రేతో ఫేస్ మేకప్ అంతా సెట్ చేసేసి తనకి సూటబుల్ అయ్యే లిప్స్టిక్ వేసి మేకప్ ని అక్కడితో ఫినిష్ చేశాను. అంతా మేకప్ ఫినిష్ అయిన తర్వాత ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, ఫంక్స్ ఫేస్ కవర్ చేస్తున్నాయి అని చెప్పి అవి హెయిర్ లాక్ చేయమన్నారు. అండ్ ద నెక్స్ట్ స్టెప్ శారీ డ్రేపింగ్. అంటే లైక్ ప్రీ ప్లేటింగ్ ఏం చేయించలేదు, అక్కడే డ్రేప్ చేశాను. దట్టు దుప్పట్టా ఒకటి అటాచ్ చేశాను. మీకు ముందే చెప్పినట్టు వాళ్ళు మాకు తెలుసా అని, మా అమ్మ వాళ్ళ అమ్మగారు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో మా అమ్మ కూడా ఫంక్షన్కి వచ్చిందనమాట. అండ్ దట్టు చెప్పడం మర్చిపోయా, మా అమ్మ హెయిర్ స్టైల్ కూడా నేనే చేశాను. వచ్చిన పక్కన నుంచో అంటే నా వెనకాల మా చెల్లి వెనకాల దాక్కుంటుంది మా అమ్మ. సో ఇదన్నమాట నేను చేసిన మేకోవర్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ నా మేకోవర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.